నమస్కారం. టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రూరల్ మండలం కొమ్ముగూడెంలో కొత్తగా విగ్రహ ప్రతిష్ఠ చేసిన చల్లాలమ్మ తల్లి గుడిని సందర్శించిన ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం పట్టణంలో 10వ తరగతిలో 596 మార్కులతో అత్యధిక మార్కులు సాధించిన సన్షైన్ స్కూల్ విద్యార్థిని బాల శ్రీమణి దుర్గను అభినందించిన పట్టణ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్. వేసవిలో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం. మధ్యాహ్నంకు పెరుగుతున్న ఎండ తీవ్రత, నిర్మానుష్యంగా మారిన రోడ్లు. లబ్ధిదారునికి సీఎం సహాయ నిధి 1,41,000 రూపాయల చెక్కును అందజేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. రూరల్ మండలం కొమ్ముగూడెంలో శ్రీ చల్లాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ బుధవారం జరగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గురువారం ఆ గుడికి వెళ్లి దర్శించుకున్నారు. అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కుంకుమ పూజ నిర్వహించారు. ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉప్పలపాటి యువరాజు, గారపాటి శ్రీను, గుండుమూగుల ఆనంద్, గట్టిం సాయి కిరణ్, నల్లూరి రామకృష్ణులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట పాలూరి వెంకటేశ్వరరావు, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, మద్దాల మణికుమార్, అడబాల మురళి, నలగొంచు రాంబాబు, బి ముఖేష్, కొమ్ముగూడెం టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. శ్రీ చల్లాలమ్మ వారి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి మరి ఎంతో భక్తిశ్రద్ధలతో మరి 3 రోజులు విగ్రహ ప్రతిష్టకి అన్ని పూజలు చేయించి నిన్న విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. దాని నిమిత్తం నేను రాలేని సందర్భం కాబట్టి ఈరోజు వచ్చి మరి అమ్మవారి దర్శనం చేసుకుని ఇక్కడ పెద్దలందరి సహకారంతో మా సొంత గుడి అనే విధంగా ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా అధిగమించి ఈరోజు మనం ఈ గుడిని ఓపెన్ చేసుకుంటాం. దీనికి సహకరించిన దాతలందరికీ, ఈ గ్రామస్తులందరికీ కాకుండా కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఈ అమ్మవారి ఆశీస్సులతో ఎవరైతే గుడికి సహకరించిన దాతలందరూ కూడా ఆవిడ ఆశీస్సులతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే విధంగా ఇది ఏంటో అన్నీ మనం కొన్ని ఎప్పుడో అనుకున్న గుడి అది ఈరోజు మన టైంలో ఓపెన్ చేసుకోవడం మన అదృష్టంగా భావించు ఇలాంటి కార్యక్రమాలు చేసే అవకాశాన్ని అమ్మవారు మరిన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామ పెద్దలు అబ్బు గారు, బాబీ గారు, అదేవిధంగా మన కార్పొరేట్ శ్రీనివాస్ గారు, యువరాజ్ గారు, ఇంకా పెద్దలందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ చాలా మంచి కార్యక్రమం ఇది మీ సొంత పనిలాగా చేశారు. ఇదే విధంగా మనం దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడే మనం మంచి అయినా చెడ్డ అయినా ఆలోచిస్తాం. అది లేదనుకుంటే మనమే మోనక్లాగా ఉంటాం. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ మరి అమ్మవారే మనతో చేయించిందని ఫీల్ అయ్యి అదే మంచిని పెంపొందించి సమాజాన్ని తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం పట్టణంలో 10వ తరగతి ఫలితాల్లో పట్టణ స్థాయి అత్యున్నత మార్కులను స్థానిక భాగ్యలక్ష్మిపేటలోని సన్షైన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ దక్కించుకుంది. ఆ పాఠశాల విద్యార్థిని టి బాల శ్రీమణి దుర్గ 600కు గాను 596 మార్కులు సాధించింది. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తూము వాసులు అతిథులుగా వచ్చారు. 596 మార్కులు వచ్చిన బాల శ్రీమణి దుర్గను 587 మార్కులు, సెకండ్ ర్యాంకు వచ్చిన బి పద్మశ్రీ వెంకట ప్రసీదులను 573 మార్కులు సాధించిన కె హర్షలను అతిథుల చేతుల మీదుగా సత్కరించారు. 27 మంది విద్యార్థుల్లో 14 మంది 500కు పైగా మార్కులు సాధించారు. పాఠశాల ఉత్తీర్ణత శాతం 96% వచ్చింది. స్కూల్ ఫౌండర్ గొర్రెల వెంకట శ్రీనివాసులు, ప్రిన్సిపల్ గొర్రెల శ్రీధర్, లలిత, నాని, రాంప్రసాద్, తులసి, విద్యార్థుల పేరెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సన్షైన్ స్కూల్ తాడేపల్లిగూడెం పట్టణంలోనే మరి ఒక క్రమశిక్షణ కలిగిన స్కూలు. మరి దీంట్లో తాడేపల్లిగూడెం టౌన్ ఫస్ట్ 596 సాధించిన విద్యార్థిని బాలశ్రీ మణిదుర్గ పాప 596 సాధించి తాడేపల్లిగూడెం పట్టణంలోనే మొట్టమొదటి స్థానాన్ని స్కూల్కి దక్కించినందుకు పాపను ఆశీస్సులు తెలియజేస్తూ, అలాగే సెకండ్ పద్మశ్రీ
వెంకట ప్రసీత. ఆ పాప కూడా సెకండ్ 587 మార్కులు సాధించడం. థర్డ్ కే హర్ష 573 మార్క్స్ సాధించడం. తద్వారా ఏదైతే మరి సన్షైన్ స్కూల్ అనగానే ఒక క్రమశిక్షణకు మారు పేరు. శ్రీనన్నయ్య గారు కానీ అబ్బాయి ప్రసాద్ కానీ చాలా క్రమశిక్షణతో ఎంతో పిల్లల యందు చాలా భక్తి శ్రద్ధలతో ఉండటం, వాళ్ళని ఏ రకంగా మనం చదివించాలి అనేసి చదివించి ఈరోజు కాలానికి అనుగుణంగా అప్డేట్ అవుతూ రాబోయే రోజుల్లో కూడా మీరు ఇటువంటి విద్యనే ఇటువంటి మార్కులు సాధించి రాబోయే రోజుల్లో మీ యొక్క జీవితాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని చెప్పి ఈ యొక్క స్కూల్ యాజమాన్యానికి అలాగే టీచర్స్ అందరికీ కూడా మరొక్కసారి నేను అభినందనలు తెలియజేస్తాను. చిన్నతనం నుంచి కూడా ఫ్రమ్ నర్సరీ టు 10th క్లాస్ వరకు నా దగ్గరే చదువును అభ్యసించినటువంటి బాలాశ్రీ మణిదుర్గ 596 మార్క్స్ సాధించడం జరిగింది. అట్లాగే టౌన్ రికార్డు సాధించింది, టౌన్ ఫస్ట్. కాబట్టి సభాముఖంగా అమ్మాయికి వ్యక్తిగతంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. పాఠశాల యొక్క రెప్యుటేషన్ని వినుమడింప చేసినందుకు వీళ్ళందరికీ కూడా పేరు పేరున నేను శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ కూడా కష్టపడి చదివి చిన్నప్పటి నుంచి డిసిప్లిన్గా చదివారు వీళ్ళందరూ కూడా. కాబట్టి ఇలాంటి విద్యార్థులు ఉన్నట్లయితే మేము ఎంత ఎత్తుగా ఎదగడానికైనా సరే సంకోచం ఉండదు, అది నిస్సంకోచంగా చెప్పగలను. కాబట్టి డిసిప్లిన్ అనేటటువంటి ముఖ్యం ప్రతి విద్యార్థికి కూడా. చిన్నారులు చిన్నప్పటి నుంచి చదవటం, అందులో ఉన్న ఒక చక్కటి ర్యాంక్ సాధించి ఒక చక్కటి పరిణితి చెందినటువంటి సమయం. తాడేపల్లిగూడెంలో ఒక టౌన్ ఫస్ట్ రికార్డు సాధించాలి, పిల్లల్ని ఒక అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలనేది ఈ స్కూల్ యొక్క ఆకాంక్ష. డెడికేషన్ అనేది ఒక చక్కటి డెఫినేషన్ ఇక్కడ దొరుకుద్ది. ఇక్కడ ఆ డెడికేషన్ అనే కాన్సెప్ట్లో ప్రతి సబ్జెక్ట్ నుంచి కానీ ప్రతి మూమెంట్లో కానీ ఏర్పాటు చేసే ఉపాధ్యాయ బృందం అలాగే మేనేజ్మెంట్ ఇక్కడ చూపించిన తీరు, సబ్జెక్ట్ విషయంలో మార్పులు సాధించిన విధానానికి ఒక చక్కటి మెట్టు. ఇది ఈరోజు సాధించిన విజయం ఫస్ట్ నుంచి కూడా పిల్లలకి ఒక స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి విధానం. Happy to be at 596 on our India, and my name is Bharashri, and I am studying Sunshine English Medium High School from my nursery class, and I got Telugu, Hindi, English and Social 99, and Maths and PSNS 100. And this success was all goes to our teachers and my parents, and even from our language teachers to all teachers, they have taken good care of us. And from Telugu madam, she had taken so many classes for us, and even Hindi madam and our headmasters have also taken many more classes. And he taught us English from our childhood, and he motivated us in many ways. And our professor, he not only teaches the maths, and he also take good care of us, and he studied us very well in all subjects. He make us to learn from our 10th starting, and our PS and MS are also take good classes, and because of his teaching and we learned from him, we got 100 marks, and our shorts are also taken good care of us. And this school give me a great achievement. I will be grateful to this school from my life. Thank you. వేసవి సెలవులు అయినందున ఈ కాలంలో దొంగతనాలు ఎక్కువ జరిగే అవకాశం ఉన్నందున పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాడేపల్లిగూడెం పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రజలు ఇల్లు విడిచి పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు తమ విలువైన వస్తువులను భద్రపరచుకోవాలన్నారు. లేదంటే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఊళ్ళు వెళ్లేవారు ఇంటి తాళం బయటకు కనపడనీయకుండా చూసుకోవాలన్నారు. రానున్నది సమ్మర్ కాబట్టి వేసవి సెలవుల సందర్భంగా స్టూడెంట్స్ సెలవులు ఇచ్చారని చెప్పి అందరూ ఊరు వదిలేసి చుట్టాల ఇంటికి, అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళడం, నాన్నమ్మ గారి ఇంటికి వెళ్ళడం, లేదంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, లేదంటే సమ్మర్ క్యాంప్స్కి వెళ్ళడం చేస్తూ ఉంటారు. కాబట్టి అందరూ ఈ ఊరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి ఇళ్ళకి ఇంట్లో విలువైన వస్తువులు ఏమంటే అవి తీసుకుని వెళ్ళి బ్యాంకుల్లో
లాకర్లో డిపాజిట్ చేసుకుంటే అది సేఫ్ సైడ్గా ఉంటుంది. మనం ఎంతో కష్టపడి గత 10-20 సంవత్సరాల పాటు సంపాదించిన డబ్బు కానీ బంగారం గిన్నెల్లో పెట్టుకుని వెళ్తుంటే అది దొంగతనం గురైతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా బ్యాంకుల్లో లాకర్లో కానీ లేదంటే సేఫ్ సైడ్ ఎక్కడన్నా ఉన్న చోట పెట్టుకోవాలి. రెండోది ఏంటంటే అందరూ కూడా ఈ రోజుల్లో ఒక 20-30 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కుంటే దానికి సుమారుగా 2 కెమెరాలు పెట్టుకుంటే దానికి సుమారు 10-15 వేలు అవుతుంది. ఆ 15 వేలు పెట్టి కెమెరా పెట్టుకుంటే అది 5 ఇయర్స్ సుమారుగా 5 ఇయర్స్ పనిచేస్తుంది. కాబట్టి అది మనకి ఒక వాచ్మెన్ కింద లెక్క. అది ఒక 2 కెమెరాలు పెట్టుకుంటే 5 సంవత్సరాల పాటు 15 వేలు ఖర్చుకి 5 సంవత్సరాలు పనిచేస్తుంది. మంచి మెగాపిక్సెల్ కెమెరా పెట్టుకుంటే అది మనం ఎప్పుడు ఊరు వెళ్ళినా లేదా బయటకు ఒక గంట సేపు బయటకు వెళ్ళినా అది మనకి ఒక వాచ్మెన్ కింద. మనం ఒక వాచ్మెన్ పెట్టుకోవాలని నెలకు 10,000-15,000 ఇచ్చి పెట్టుకోవాలి. కానీ ఆ ఒక్కసారి కెమెరాలు పెట్టుకుంటే అది సుమారుగా 5 ఇయర్స్ వరకు దాని యొక్క పనిచేస్తుంది. కాబట్టి ప్రజలందరూ గమనించేటంటే మన ఇంటికి ఒక కెమెరా పెట్టుకుంటే అది మన ఆస్తికి ఇన్సూరెన్స్ లాంటిది అనమాట. కాబట్టి ప్రజలందరూ గమనించి ఈ వేసవి సమ్మర్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఇంటికి తాళాలు వేసి ఊరు వెళ్ళేటప్పుడు ఇంటికి ప్రహారీ గోడకి బయట ఉన్న గేటుకి తాళం వేస్తే ఆ ఇంట్లో ఎవరు లేరని చెప్పేసి పగలే రెక్కి చేసిన దొంగలకు కానీ ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది. అలాగని ఇన్సైడ్ తాళం వేసుకొని గోడ బయటకు వచ్చి దూకి వస్తే ఆ ఇంట్లో ఎవరో ఉన్నారనుకుంటారు. అలానే కొన్ని జాగ్రత్తలు పాటించాలన్నమాట. ఇన్సైడ్ తాళం వేసుకుంటే బయటికి కనబడుతుంది. బయటికి మన ప్రహారీ కూడా తాళం వేసుకుంటే ఇంట్లో లేరు ఎవరు అని పగలు వచ్చి రెక్కి చేసుకుంటే నైట్ దొంగతనం చేస్తారు. అలాగే ఊరు వెళ్ళేటప్పుడు కూడా ఇంట్లో అన్నీ క్లీన్ చేసేసి కాకుండా ఇంట్లో బయట బట్టలు ఆరేసుకోవడం, చెప్పులు బయట కొన్ని 2-3 జతలు బయట ఉంటే ఇంట్లో ఎవరో ఉన్నారనుకుని అలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దొంగలు అంత త్వరగా దొంగతనం చేయడానికి ముందుకు రాకుండా ఉంటారు. వేసవి ఉగ్రరూపం చూడటం మొదలైంది. ఎండ తీవ్రతలు పెరిగాయి. మధ్యాహ్నంకు ఎండ తీవ్రత పెరగడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇప్పుడే ఉష్ణోగ్రత ఇలా ఉంటే మే నెలలో పరిస్థితి ఎలాగుంటుందో అని భయపడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు రోడ్డు మీదకు రావడానికి భయపడుతున్నారు. తాడేపల్లిగూడెం పట్టణం బ్రహ్మానందరెడ్డి మార్కెట్ ఏరియాకు చెందిన పశువులేటి గణేష్కు సీఎం సహాయనిధి 1,41,843 రూపాయల చెక్కును ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, 15వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ ఎడబాల రామారావు, పాలూరి వెంకటేశ్వరరావు, మైలివరపు రాజేంద్ర ప్రసాద్, పడాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. స్థానిక డిఎస్ చెరువు సమీపంలోని వాణి పబ్లిక్ స్కూల్ 34వ వార్షికోత్సవ క్రీడా సంబరాలు గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ వాణి పబ్లిక్ స్కూల్ గత 34 సంవత్సరాలుగా విద్యారంగంలో సుదీర్ఘ ప్రయాణం చేయడం అభినందనీయమన్నారు. తమ విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఘనత వాణి స్కూల్కు దక్కించుకోవడాన్ని ప్రశంసించారు. ఈ పాఠశాల విద్యార్థిని కోమలి ప్రియాంక 590 మార్కులతో విజయ దుందుబి మోగించిందని తెలుసుకుని అభినందించారు. ఎంఈఓ హనుమ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఈ పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. స్కూల్ అధినేత వాణికృష్ణ, వాణి స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి వాణికృష్ణ, జనసేన నాయకులు పాబులు రాజగోపాలరావు మాట్లాడారు. చదువులో, క్రీడల్లో రాణించిన విద్యార్థులను అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. అతిథులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాణి సేవా సంస్థ అధ్యక్షులు కె అభ్యుదయ్, శ్రీదేవి దంపతులు, ఉపాధ్యాయ సిబ్బంది, వాణి ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. 34 సంవత్సరాలు అయిందండి వాణి స్కూల్ పెట్టి. 35వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా మేము పెట్టిన తర్వాత ఫస్ట్ ఒక 5 సంవత్సరాలు కష్టపడి ఉంటాం. తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళి మీ పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేయండి అని మేము ఎవరిని అడగలేదు. మా యొక్క విద్యా బుద్ధులు, క్రమశిక్షణ, మా యొక్క రిజల్ట్ని చూసి పిల్లలు ఆటోమేటిక్గా వచ్చి ఈ స్కూల్ ఇంతవరకు అంచెంచెగా అభివృద్ధి చెందిందండి అని చెప్పడం చాలా నాకు ఆనందదాయకంగా ఉంది. ఈ రోజుల్లో 10th క్లాస్లో 580 వచ్చినాయి, 595 వచ్చినాయి, 600 వచ్చినాయి, 580 వచ్చినాయి, 560 వచ్చినాయి అని అడ్వర్టైజ్మెంట్ చేసుకుని మీ పిల్లలు మా దాంట్లో చేర్చండి అని పాంప్లెట్స్ పంచి ఇంటింటికి
పంపిస్తున్న రోజుల్లో మీరు ఏ ఇంటికి వెళ్ళగానే ఇంతమంది స్ట్రెంత్ మీ దగ్గర ఉన్నారంటే మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంటే ఈ మంచి విద్యని క్వాలిటీ విద్యను పిల్లలకు అందిస్తున్నారని పిల్లలకు అందిస్తున్నారని భావిస్తాం. అయితే 35 సంవత్సరాల నుంచి మీరు విద్యాబుద్ధిలో ఉన్నప్పుడు మీరు ఎంతో మంది విద్యార్థులను తయారు చేసి అనేక రంగాలు డాక్టర్లు, కలెక్టర్లు, పీటర్లు, ఇస్రోలో కూడా ఉన్నారని చెప్తున్నారు. అనేక రంగాలకి అభివృద్ధి చెంది ప్రతి స్టూడెంట్ కూడా చిన్నప్పుడు ఏ స్కూల్లో చదువుకున్నా ఆ స్కూల్ మర్చిపోరు. వాళ్ళు ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, కలెక్టర్ అయినా, ఎస్పీ అయినా, లాయర్ అయినా, ఎవరైనా కానీ స్కూల్ ఏ స్కూల్లో చదివామంటే వారి స్కూల్లో చదివాము తాడేపల్లిగూడెం అంటారు. అలాగే నేను లోకల్ స్కూల్లో చదివాను పెద్దాపురంలో. నేను ఈరోజు మున్సిపల్ కమిషనర్గా ఉన్నానంటే నా పునాది అక్కడి నుంచి వచ్చింది. మన ప్రభుత్వం విజన్ 47 అంటే 2047 నాటికి మన రాష్ట్రం మన దేశం ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంలో ఉండాలి. మన రాష్ట్రం దేశాల్లో మొదటి రాష్ట్రంలో ఉండాలి. మన జిల్లా రాష్ట్రంలో మొదటి జిల్లాలో ఉండాలి. అలాగే మన పట్టణం జిల్లాలో ఫస్ట్ స్థానంలో ఉండాలి అనే కాన్సెప్ట్తో మనం ముందుకు వెళ్తున్నాం. దాంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే స్వచ్ఛ భారత్, స్వచ్ఛ దివాస్, స్వచ్ఛ తాడేపల్లిగూడెం. మనం ఈ క్రీడా సంబరాలు జరుపుకోవడమే కాదు, మనం విజయోత్సవం కూడా జరుపుకుంటున్నాం. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మనకి 540, 550, 566, 578, 585 నుంచి 591 వరకు మనం విజయ పరంపర కొనసాగుతూ విద్యార్థుల్ని మనం ఈ గర్వంగా చెప్పుకునేది ఒకటే, ఏ రోజు కూడా మనం ఏ ఇంటి గడప తొక్కకుండా మన యొక్క రిజల్ట్స్ని చూసే, మన ఫలితాలను చూసే మనకి ఇక్కడ విద్యార్థులు రావడం జరుగుతుంది. అదేవిధంగా తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మనం ఎదరికి ఎన్ని సంవత్సరాలు 34 సంవత్సరాలు పూర్తి చేస్తున్నాం. ఇది నిజంగా గర్వకారణం. మన వాణి విద్యార్థులు అన్ని రంగాల్లోని ఠాగూర్ సినిమాలాగా అన్ని రంగాల్లోనే ఉన్నారు. ఆఖరికి ఇస్రోలో కూడా మన వాణి విద్యార్థులు ఉన్నారని చెప్పడానికి గర్వంగా మనం ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.
తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ అధ్యక్షతన స్థానిక 20వ వార్డు సీతారాంపేటలోని ఆ వార్డు జనసేన ఇన్ఛార్జ్ రౌతు సోమరాజు ఆధ్వర్యంలో గురువారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీలను శుభ్రపరిచి ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సజ్జా సుబ్బు, రాకుర్తి కిరణ్, బలిరెడ్డి శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం, సుబ్బారావు, సోమశంకర్, కోడూరు వెంకటేష్, బలనాగేంద్ర, తంగెళ్ల శ్రీను, గురజాల సాయి, మడక అప్పారావు, రామాయణపు శివ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి నియోజకవర్గ డిప్యూటీ విప్ శాసనసభ్యులు మన డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు మరి 35 వార్డుల్లో కూడా మరి వార్డు సర్వేలు జరుగుతుంది. ఏదైతే ప్రజల సమస్యల కోసం ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే 2 కలవట్లు అవసరం అని చెప్పారు, కలవట్లు లేకపోవడం వల్ల ఇప్పుడు డ్రైనేజీలు వెళ్ళే ఆవశ్యకత లేదు. అది ఏదైతే తాడేపల్లి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి తీసుకెళ్లే బాధ్యత మేము చేస్తామని వార్డు ఇన్ఛార్జ్ రోజు చావరాజు గారికి చెప్పడం జరుగుతుంది. ఏదైతే ప్రజలు కూడా ఆలోచనతో పరిశుభ్రంగా ఉండాలంటే మనం ఏదైతే చెత్త టాటర్లు కానీ చెత్త వ్యాన్లు కానీ వచ్చినప్పుడే అవన్నీ తీసుకొచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. లేదు పక్షంలో డ్రైనేజీలు వేయడం వల్ల అవన్నీ అడ్డు వచ్చి మరి డ్రైనేజీ ఫ్లోయింగ్ లేకుండా వెళ్ళకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరి ఈ విషయాన్ని మీరు ప్రజలందరూ కూడా గ్రహించాలి. మాతో పాటు మేము శానిటరీ వర్కర్స్తో పాటు ఎన్డీఏ కూటమి సభ్యులు ఏదైతే జనసేన పార్టీ, తెలుగుదేశం కూడా మేము కూడా మార్నింగ్ వీళ్ళతో పాటు వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ఎంత ఆలోచిస్తున్నాం మీరు కూడా ప్రజలు కూడా ఆలోచించాలని కోరుకుంటూ ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఈ పాలనలో ఎలా ఉన్నారనే విషయాన్ని శ్రీను గారు సూచనల మేరకు ఈ వార్డులో తిరుగుతున్నాం. మరి గత ప్రభుత్వానికి ఇప్పటికీ నిజంగా చాలా వ్యత్యాసం ఉంది. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కొత్త ప్రభుత్వం బాగుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇంకా మేము సమస్యలను కూడా గుర్తించాం. ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి కనుక ఈ సంబంధించిన సమస్యల్ని వెంటనే మరి తీర్చే విధంగా అధికారులతో మాట్లాడి అలానే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు తీర్చే విధంగా కృషి చేయడానికి మేము అందరూ కూడా ప్రయత్నం చేస్తాం. ఇలా ఈ వార్డులోనే కాకుండా ప్రతి వార్డులో కూడా ఆ వార్డులో ఇన్ఛార్జీలతో పాటుగా అందరం తిరిగి సమస్యలను తెలుసుకుని మరి మంచి రిజల్ట్ ఇంకా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే చెప్పానండి నేను కాశీ గారికి తెలిసింది. అదే అదే PDF పేపర్ అండి. ప్రతి వీధిలోని తిరిగి వాళ్ళకున్న సమస్యలు కనుక్కోవడం జరుగుతుంది. దాంతో పాటు డ్రైనేజ్ వ్యవస్థకి సంబంధించి డైరెక్ట్ వెళ్ళిపోయింది. అవి కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వర్కులు చేయించడానికి మేము ఈ విజిట్ చేయించాం. కూటమి ప్రభుత్వం సంబంధించి ప్రతి ఒక్కరు కూడా రోజుకి ఒకసారన్నా వాళ్ళు విజిట్ చేయడం, ఉన్న సమస్య అయ్యాను అంటే పార్టీ బలవేదం చేస్తాకి విషయాత్మం. 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా కార్పొరేట్ స్కూళ్లకు, ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ఫలితాలు సాధించాయి. వివరాల్లోకి వెళితే పెంటపాడు మండలం దర్శిపల్లు జిల్లా పరిషత్ హైస్కూల్ 95% ఉత్తీర్ణత సాధించింది. అంతేకాదు ఆ పాఠశాలలో ఈ సంవత్సరం 550కు పైబడిన మార్కులు 6 మంది విద్యార్థులు పొందగా ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున 30,000 రూపాయలను హైస్కూల్ హెచ్ఎం కేవి సత్యనారాయణమూర్తి అందజేశారు. దర్శిపర్రు హైస్కూల్లో 39 మంది 10వ తరగతి పరీక్ష రాయగా 37 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా హెచ్ఎం తన స్టాఫ్ను అభినందించారు. కాగా పెంటపాడు ఎంఈఓలు ఎం శ్రీనివాస్, టీవీ రామకృష్ణ, దర్శిపర్రు సర్పంచ్ కోలా శేషవేణి, మార్కండేయ దంపతులు పాఠశాల స్టాఫ్ను, విద్యార్థులను అభినందించారు. ఉన్నత విద్యా బోధన, క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడం ద్వారా సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలను సాధించవచ్చని విజ్ఞాన వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ గురువు హరిబాబు పేర్కొన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా 566, 542 వంటి మార్కులను తమ పాఠశాల 10వ తరగతి విద్యార్థులు సాధించడం గర్వకారణమని అన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించి మెమోంటోలను అందజేశారు. తమకు ప్రోత్సాహాన్ని అందిస్తున్న విద్యార్థుల పేరెంట్స్ను అభినందించాలని ఈ కార్యక్రమంలో విద్యార్థుల పేరెంట్స్, టీచర్స్ పాల్గొన్నారు.
2025 విద్యా సంవత్సరంలో విజ్ఞాన వికాస్ ఈఎం హై స్కూల్ విద్యార్థులు ఘన విజయం సాధించారు. తక్కువ మందిని పంపించినా ఎక్కువ 500 మార్కులు సాధించడం అనేది జరిగింది. 4 విద్యార్థులు 566, 545, 525, 522 మార్క్స్తో మా యొక్క పాఠశాల యొక్క విజయకేతనాన్ని ఎగురవేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు అలాగే మాకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఎక్కువ మార్కులు సాధించినటువంటి విద్యార్థులు భవిష్యత్తులో కూడా మంచి ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాలని వారిని అభినందించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం విద్యాలయాల్లో పట్టుదలను ఇంకా పెంపొందింపజేసి భవిష్యత్తులో మంచి ఉన్నతులుగా వారి యొక్క జీవితం మారాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క సన్మానాన్ని వీళ్ళకి చేయడం జరిగింది. నేను విజ్ఞాన వికాస్ స్కూల్లో చదువుతున్నాను. మా టీచర్ల ప్రోత్సాహంతో నేను ఈ ఘన విజయాన్ని సాధించాను. ఎల్కేజీ నుండి ఇక్కడే చదివాను. మా ప్రిన్సిపల్ హరిబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నారాయణపురం శ్రీ అరవింద శత జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్లేస్మెంట్ సెల్ ఇంటర్న్షిప్ విభాగం ఓటీపీ టెక్నాలజీ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పాస్ అయిన విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ కోర్స్ ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో 40 రోజుల కోర్సు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ విశ్వేశ్వరరావు తెలిపారు. 60 మందితో ప్రారంభించిన ఈ కోర్సులో ఇప్పటికే 30 మంది విద్యార్థులను జాయిన్ చేసుకోగా మరో 30 మందిని ఇంటర్ 2వ సంవత్సరం పాస్ అయిన వారికి అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని వారు ఈ నెల 26 లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని అన్నారు. ముందుగా నమోదు చేసుకున్న వారికి ప్రయారిటీ ఇస్తున్నట్లు ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ కొండా రవి తెలిపారు. కళాశాలకు స్వయంగా వచ్చి కానీ లేదా 8125155788 ఫోన్ నెంబర్ ద్వారా కానీ సంప్రదించవచ్చని ప్రిన్సిపల్ విశ్వేశ్వరరావు తెలిపారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల అయిన సందర్భంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 2 అత్యధిక మార్కులు సాధించినందుకు గాను వారిద్దరిని రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో సత్కరించారు. పెంటపాడుకు చెందిన మేడపాటి సుదీప 600కు గాను 592 మార్కులు సాధించింది. అదేవిధంగా తాళ ముదునూరుపాడుకు చెందిన మాగంటి అన్నపూర్ణ హైస్కూల్లో చదివిన మేడపాటి శ్రావణి 580 మార్కులు సాధించింది. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ అధ్యక్షులు నల్లమిల్లి విజయానందరెడ్డి, జిల్లా అధ్యక్షులు చిర్ల సత్యనారాయణ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ద్వారంపూడి పవన్ కుమార్ రెడ్డి, నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు నల్లమిల్లి జగన్మోహన్ రెడ్డి, సెక్రటరీ సత్తి శ్రీనివాసరెడ్డి, పట్టణ గౌరవ అధ్యక్షులు కర్రి మురళీకృష్ణారెడ్డి, అధ్యక్షులు కర్రి శ్రీనివాసరెడ్డి, మెంబర్లు వెలగల దానిరెడ్డి, సత్తి సత్యనారాయణ రెడ్డి, సత్తి పిఎం రెడ్డి, సత్తి ముత్యం వరప్రసాద్ రెడ్డి, కర్రి శ్రీనివాసరెడ్డి, కర్రి విజయ్ కుమార్ రెడ్డి, కర్రి పృథ్వీ కుమార్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు పోతంశెట్టి లక్ష్మిలు పాల్గొన్నారు. మన మేడపాటి వెంకటరెడ్డి గారి కుమార్తె శ్రావణి మాగంటి అన్నపూర్ణ హై స్కూల్లో 580 మార్కులు తోటి మన ముదినూరుపాడు పేరు ప్రత్యేకతను అంతా తీసుకొచ్చిన సందర్భంగా మా ముదినూరుపాడు రెడ్డి కమిటీ, మా కర్రి శ్రీనివాసరెడ్డి మా తమ్ముడు ఒక 5,000 రూపాయల అమ్మాయికి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయికి ఇచ్చిన ప్రోత్సాహం, టీచర్స్కి కూడా మేము పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగా మన ఊర్లో మన రెడ్లు అమ్మాయిలంతా అబ్బాయిలు కూడా ఇంకా మార్కులు ఇంకా వస్తే మాకు కూడా అది ఒక ఆనందంగా ఉంది. ఈ అమ్మాయికి కూడా మంచి సీటు ఏది మంచి గవర్నమెంట్ దాంట్లో మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మా కమిటీ వీళ్ళందరికీ ధన్యవాదాలు. మేడపాటి వెంకటరెడ్డి గారి కుమార్తె శ్రావణి మన ముదునూరుపాడు తాళ ముదునూరుపాడు మాగంటి అన్నపూర్ణ స్కూల్లో 10వ తరగతి 580 మార్కులతో ఘన విజయం సాధించిన కారణంగా మన రెడ్డి కమ్యూనిటీ తరపు నుంచి ఈరోజు సన్మానంగా సత్కరించడం జరిగింది. అలాగే ఇంకా చాలామంది విద్యార్థులు అందరూ కూడా ఇంకా స్టేట్ లెవెల్లో రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా రెడ్డి కమ్యూనిటీ చాలా ఉత్సాహంగా ఎదరకొచ్చి ఈ సన్మాన కార్యక్రమం జరిపినందుకు అందరూ కూడా చాలా గర్వంగా దీన్ని సంతోషకరంగా ఆనందిస్తున్నారు. మేడపాటి సునీత 600 మార్కులు గాను 592 మార్కులు సాధించి ఘన విజయాన్ని సాధించింది. అలాగే తాళమున్నూరుపాడికి సంబంధించిన మేడపాటి శ్రావణి 580 మార్కులు ఘన విజయం సాధించింది. అలాగే వీళ్ళిద్దరిని సన్మానించడానికి ఆర్సిడిఎస్
రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ తరపున మా జిల్లా అధ్యక్షులు చర్ల సత్యనారాయణ రెడ్డి గారు, గౌరవ అధ్యక్షులు నల్లిమిల్లి ఆనంద ఆంజనేయ రెడ్డి అనే బాబు గారు, విజయానంద రెడ్డి గారు, నియోజకవర్గానికి సంబంధించినటువంటి అధ్యక్షులు నల్లిమిల్లి మోహన్ రెడ్డి గారు, పిఎం రెడ్డి గారు, అలాగే మహిళా అధ్యక్షురాలు పోతంశెట్టి లక్ష్మి గారు, మన సత్తి శ్రీనివాసరెడ్డి గారు, వెలగల దానిరెడ్డి గారు, సత్తి సత్యనారాయణ రెడ్డి గారు, కర్రి శ్రీనివాసరెడ్డి గారు, కర్రి మురళీకృష్ణారెడ్డి గారు, వీరు ఈ ఇరువురు చిరంజీవుల్ని సన్మానించడానికి వచ్చి సన్మానించడం జరిగింది. ఈ చిరంజీవులు ఇద్దరు ఇంకా ఉన్నత స్థాయి సాధించాలని కోరుకుంటూ ఈ చిరంజీవులు ఇద్దరికి సన్మానం చేయడం జరిగింది. వేసవి కాలంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు సమ్మర్ అలవెన్స్లు పునరుద్ధరించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు కోరారు. ఆయన గురువారం రూరల్ మండలం ఆరుళ్ల గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి కార్మికుల సమస్యలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సుంకర సత్యవతి, ఎం నాగమణి, చదలవాడ సూరిబాబు, వారా భాస్కర్రావు, కండెల్లి శ్రీను, వారా వెంకట్రావు, మిద్దె రామాంజనేయులు, గూడవల్లి పద్మ, ఎం నాగముని తదితరులు పాల్గొన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను శాశ్వత సమస్య పరిష్కారం చేయాలని జిల్లా వినియోగదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏఆర్కే హనుమంతరావు రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రికి మెసేజ్లు పంపారు. పాక్ ఆక్రమించుకున్న భూభాగాన్ని మిలిటరీ ఆపరేషన్ ద్వారా పొందాలన్నారు. లేకుంటే ఉగ్రవాదుల దాడితో ఎంతోమంది అమాయకులు మరణిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. స్థానిక తాడేపల్లిగూడెం శంకరమఠంలో మే 4, 5, 6 తేదీల్లో ఉభయ గోదావరి వేద పరీక్షలు జరుగుతున్నాయని శంకరమఠం సభ్యులు తెలిపారు. సుమారు 450 మంది విద్యార్థులు, 20 మంది పరీక్ష అధికారులు రానున్నారు. ఈ పరీక్షల్లో చతుర్వేదాలు, స్మారకం, స్తోత్రం, ఆగమనం, ఆపరణ తదితరుల అంశాలపై పరీక్షలు జరుగుతాయని మే 6న శంకరమఠంలో పాలకొల్లు వాస్తవ్యులు వలివేటి శ్రీహరి శర్మకు సత్కారం, వేద సభ నిర్వహించనున్నారు. వేద పండితులచే వేద ఘోష జరగనున్నందున అందరూ ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా శంకరమఠం సభ్యులు విజ్ఞప్తి చేశారు. స్థానిక ఏలూరు రోడ్లోని సాయిబాబా గుడిలో గురువారాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు వెంకటరామయ్య అర్చకత్వంలో బాబా వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. ఈ వారం వట్టికుటి వీర వెంకట అనిల్ కుమార్, వినిగెళ్ల హేమ్చంద్, అనూషాదేవి దంపతులు బాలా త్రిపుర సుందరి ఆర్థిక సౌజన్యంతో అన్న సమారాధన జరిగింది. ఉదయం 5 గంటలకు దత్తాత్రేయ స్వామివారికి అభిషేక కార్యక్రమం, అలాగే 5:35కు కాకడహారతి, 6 గంటలకు విఘ్నేశ్వర స్వామి పూజా విధానం, అభిషేక కార్యక్రమాలు, అలాగే 6:30కు బాబావారికి విద్యుత పల్లరసములతో అభిషేక కార్యక్రమాలు, అలాగే 7:30కు నీరాజమంత్ర వృషంలో జరుగును. కావున భక్తులందరూ కూడా ఉదయం 5:30 దగ్గర నుంచే, కాకడహారతి దగ్గర నుంచే పాల్గొని బాబావారికి పవిత్ర కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. అలాగే 12 గంటలకు 12 గంటల హారతి, అలాగే 12:30కు అన్న సమారాధన జరుగును. కావున వచ్చిన భక్తులందరూ కూడా ఈ బాబావారి అన్నప్రసాదం సేకరించి బాబావారికి పాటలు కావాల్సిందిగా కోరుచున్నాం. పెంటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు డాక్టర్ రాజేష్, డాక్టర్ మౌనిక ఆధ్వర్యంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పర్యవేక్షణలో పైలేరియా కిట్స్ పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. వైవి లక్ష్మణరావు మాట్లాడుతూ దోమకాటు వలన వచ్చే వ్యాధులతో బోధకాలు ఒకటి అని అన్నారు. కిట్ వాడకం గురించి అవగాహన కల్పించారు. పెంటపాడు పిహెచ్సి పరిధిలో 60 మంది బోధకాలు వ్యాధిగ్రస్తులను కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ సుజాత, ఆరోగ్య పర్యవేక్షకులు సత్యనారాయణ, ఆరోగ్య కార్యదర్శులు రామాదేవి, రజని, వెంకటలక్ష్మి, ఆశ, మేరీరత్నం, ఆరోగ్య సహాయకులు కాంతారావు, తేజ, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. స్థానిక రూరల్ మండలం పోలీస్ స్టేషన్ వద్ద గల సాయిబాబా గుడిలో గురువారాన్ని పురస్కరించుకొని సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. బాబావారికి విశేష అలంకరణ జరిగింది. ఆలయ ధర్మకర్త భోగవల్లి రామచంద్రరావు ఆధ్వర్యంలో మానేపల్లి శ్రీనివాస్ నిర్వహణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. గురువారం పురస్కరించుకుని శ్రీ సాయినాథ మహారాజు వారికి అత్యంత వైభవపేతంగా భక్తులందరికీ వస్త్రనామంతో స్వామివారికి పంచామృత అభిషేకములు, అలాగే సహస్రనామ గులాబీ పూజలు చాలా వైభవంగా జరిగాయి. అలాగే స్వామివారికి శిఖర ప్రతిష్ట, శిఖరం కూడా ఇప్పటివరకు కూడా ఈ ఆలయం నిర్మించి 20 ఏళ్ళు అయింది. శిఖరం ప్రతిష్ట చేస్తున్నారు. అలాగే స్వామివారి విగ్రహాన్ని కూడా
పాలరాయి విగ్రహంగా మారుస్తున్నారు. కాబట్టి ఇంకా విశేషంగా స్వామివారి నిత్య పూజలు అందుకుంటారు. కావున ప్రతి భక్తులకి తెలియజేస్తున్నది ఏమనగా ఈ యొక్క శిఖర ప్రతిష్ట కార్యక్రమానికి, విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి కూడా మీరందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనంలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలకు పొందవలసిందిగా కోరుతున్నాం. శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సాయినాథుని అనుగ్రహం వల్ల ఈ యొక్క తాడేపల్లి ప్రజలందరూ కూడా ధనకనక ఉత్సాహనాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.